జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం జోరందుకుంది. పోటాపోటీగా ప్రచారాలు చేస్తున్నారు ప్రధాన పార్టీలు. కేటీఆర్, హరీష్ రావుపై మంత్రి పొన్నం కీలక కమెంట్స్ చేశారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది. జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థిపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక కమెంట్స్ ఇవి. తమ సోదరి సునీత పట్ల జాలి పడుతున్నారని చెప్పారు మంత్రి పొన్నం. వేదికల మీద రాజకీయ ప్రసంగాల మధ్య కన్నీళ్లు పెట్టుకుని సానుభూతి పొందాలని చూస్తున్నారు. రాజకీయ లబ్ధి కోసం సోదరి సునీతను ఓదార్చుతున్నట్లు కేటీఆర్, హరీష్ డ్రామాలాడుతున్నారు అన్నారు. రాజకీయాల కోసం సునీతను ఇబ్బంది పెడుతున్నారన్నారు. జూబ్లీహిల్స్లో 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, దమ్ముంటే బీఆర్ఎస్ నాయకులు జూబ్లీహిల్స్ అభివృద్ధిపై చర్చకు రావాలని పొన్నం సవాల్ విసిరారు. ప్రజలు విజ్ఞతతోటి అభివృద్ధిని ఆకాంక్షిస్తూ ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ప్రభుత్వంలో అక్కడ జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించినారు. కంటోన్మెంట్లో ఇక్కడ కూడా తప్పకుండా ఈ ఉప ఎన్నికల్లో కూడా 100% ప్రజలు విజ్ఞతతోటి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తున్నారు అని అసహనంతో నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఉనికి లేదు ఇక్కడ. నేను జాలి పడతా ఉన్నా నా సోదరి పట్ల. ఎవరికైనా బాధ ఉండొచ్చు, కానీ వేదికల మీద రాజకీయ ప్రసంగాల మధ్య కన్నీళ్లు పెట్టుకొని సానుభూతి ఓట్లు సంపాదించాలనే ప్రయత్నం చేస్తున్న కేటీఆర్, హరీష్ రావు, ఇతర టీఆర్ఎస్ నాయకులను కోరుతా ఉన్నారు. మీరు 10 సంవత్సరాలుగా జూబ్లీహిల్స్ చేసిన అభివృద్ధికి సంబంధించిన చర్చ రెడీ. ఆ అంశం చెప్పలేక కన్నీళ్లు పెట్టుకొని ఒకరు ఓదారుతుంటే ఒక ఈ డ్రామా అంతా కూడా సినిమాలో చూసినట్టు అనిపిస్తూ ఉంది. మా అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ అందరం కలిసి ఒక యువకుడిగా ఇక్కడున్న నియోజకవర్గం, మా ప్రభుత్వంలో నియోజకవర్గాన్ని రోల్ మోడల్గా జూబ్లీహిల్స్ చేయాలనే ఆలోచనతో ఎంపిక చేయడం జరిగింది.